సార్ సార్ ముందుకెళ్ళ చెల్లె మేడం కొంచెం బ్యాక్ ఉంటుంది ప్రేమ వస్తుందా చూడు బాబు చేస్తారా మీరు దానికి వెనకరా మనకంట చూసుకో తీసుకో చూడు అక్కడ సిగ్నల్స్ ఎవరు మామ ఎవరు మామ అమ్మమ్మ గారా వస్తున్నాము వీడియో చూస్తారు అమ్మ తల్లి చదువుతాం వద్దు ఈ బాబు ఎవరు బాబే అక్క బాబుతోనే ఉంటాడు సార్ చూసుకున్నావా తమ్ముడు ఏమవుతారు నీకు తను మొత్తం కేబుల్ తీసుకో పట్టుకో అని చేసుకో రావట్లేదా చెప్తున్నా చెప్పు చూసావు సినిమాలు ఉన్నాయి నీ పేరు చోటా కపూర్ సింగ్ చోటా కపూర్ సింగ్ చూడటం వచ్చాం అవునా కూర్చోమ్మా కూర్చో కూర్చో
చూసావా అతను తెలియదు ఓజీ చూసావా వైలెన్ సినిమాలా చూద్దాం మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా నువ్వు నీకు అన్ని బాగా అయిన తర్వాత అసలు ఓజీ చూద్దాం చూపిస్తాను ఖచ్చితంగా వద్దు ఖచ్చితంగా వద్దు అవుతుంది అమ్మ నాతో ఎలా ఉంటావు మంచిగా ఉంటావు బాగా చూసుకుంటామా అవునా మీరేం చేస్తారు మీరు ప్లంబింగ్ పని చేస్తారా ఎక్కడ ఏం చేస్తారా క్యాంటీన్ లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి ఏం క్యాంటీన్ చేస్తాను మీరు క్యాంటీన్ పెట్టుకోకుండా అంటే బాబును చూడడానికి ఇంటి దగ్గర ఇబ్బంది మీరు ఏమైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సాయం చేస్తాను మీరు ఏమన్నా మీరు చేయండి మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి నేను చెప్తాను ఎలా చేయాలి నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా ఎక్కడున్నారు వాళ్ళంతా ఇంకో డ్రీమ్ ఓకే సారీ మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీకి నెలకొక వచ్చేదా లేకపోతే మంచిగా ఉండాలి మంచి ఇల్లు అట్లా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని తినాలని ఉంది లాంగ్ డ్రైవ్ చేద్దాం పండ్లు కూడా డైరెక్ట్ డయాలసిస్ లో కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా అంటే 18 years వచ్చినాక చేస్తామని 7 years బ్యాక్ అన్నారు సార్ బాబు ఎదుగుదల లేదు ఎంత 11 17 ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్ సర్జరీ నొప్పిందా కొంచెం డాన్స్ బాగా చేస్తాను చూపించాను పారాథైరాయిడ్ మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్ మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్ ఇది కొంచెం నడిచినప్పుడు హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు మంచిగా నువ్వు తీసుకెళ్తాను ఓకే నీకేం డ్రీమ్ అని చెప్పు మనకి ఇల్లు కదా అమ్మకి బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్ కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్ ఇప్పుడు 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్ ఇప్పుడు అది కూడా లేని హ్యాండ్ కూడా పైకి లేదు సార్ వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్ ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసే బోన్ ఎరిగిపోతుంది బాబు గట్టిగా హద్దుకోలేము సార్ మేము ఏంటిది ఫంక్షన్ మ్యారేజ్ భారత్ సార్ భారత్ ఎవరు భారత్ ఇది వేరే అన్నావా ఆయన వచ్చిందా స్టైల్ సార్ అత్తారింటి లాగా చెప్పు మీ చూడబ్బా చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను చెప్పు బేటా చూసుడు అయిపోయినట్టు చెప్పు సార్తో మాట్లాడినాక చెప్తాను డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినాక ఇదేందమ్మా ఇదేం చేస్తుంది ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్ ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసాయి చూడప్ప సిద్ధప్ప
నేను సుమన్ బాగుంటుంది ఒకటి అది గడ్డం తీసుకోవాలి నేను గడ్డం తీసుకోవాలి సేమ్ కూర్చోవాలి. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ మీ దాంట్లోకి వచ్చేసి సార్ మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు వీళ్ళిద్దరు జాబు అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇస్తాం కదా. మంచి కారు ఒక మంచి నాకు రామచరణ్ సార్ కారు ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి అన్ని కొడుకు. ఇప్పుడు ఏది పుల్లు ఉంది నీకు చూడదు రామచరణ్ గారు సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల చూస్తాను. నాకు అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించదు మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడులు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడులు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు ఇచ్చినాక పంపించినా. సరే ఎప్పుడున్నారు ఓనర్స్? పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడ మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. వెంటనే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏమంటారమ్మా? ఇక్కడే సార్. నేనే ఉంటారా? గదిలో తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా నిద్ర నువ్వు వెనకపో. ఒకళ్ళు వెనకపోండి. ఇస్తలేదు వచ్చిందా? చెప్తు తండ్రి. మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని నేను అందుకే కలిసి గుడికి వెళ్ళి బాబు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పిన చేస్తా. నువ్వు అడిగావు కదా చేస్తా.
ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. నేను ఈయన పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకోటి చూసుకుని. అలాగే దాంట్లో నేను చెప్తాను, మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నా ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు పులావ్ అంటే ఇష్టమట. మీకు పులావ్ అంటే ఇష్టమట. అవునా? ఇష్టపడతారట. సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఇంకా ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను, నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ నుండి అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు. మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్. మార్నింగ్ రాగానే నైట్ ఉన్నాయా? ఓకే ఓకే సార్. ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? నీ కార్లు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు. ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఏంటి మార్కరా? ఓ పని మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటుంది చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కానీ ఈ ఫోటో పట్టుకోరండి. అక్కడ నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను. నాన్న చెప్పి పంపిస్తాను. ఏముంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటావా? మమ్మీ అంటావా? ఆయన బెటర్ అని పిలుస్తున్నావు, అందుకని అడుగుతాను. ఈ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. ఎంత వైలెంట్గా అయిపోయావు. బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? అవునా? గబ్బర్ సింగ్ 2 దీనిలో నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా అవును. ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు, ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారు కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. చాలా అదా